నోటి మీద 2 పెదాలు చిరిగిపోయి 2 అటు ఇటు వేరైపోయి ఒళ్ళంతా తలకి అదే రక్తం హెల్మెట్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంత చిన్న గాయానికి ఒక మనిషి చనిపోతాడా? ఇది మా రెండో ప్రశ్న. మూడవది ఏంటంటే ఆయన హైదరాబాద్ నుంచి కూడా ఆయన సీసీటీవీ ఫుటేజ్ ప్రతి చోట స్పెడ్స్ ఉంది ఆయన కళ్ళకి కానీ ఆయన షర్ట్కి కానీ స్పెడ్స్ పెట్టుకొని వచ్చారు ఆయన. ఎక్కడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందని పెద్దలు చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు, ఒకవేళ ఆ బండి నిజంగా ఆయన మీద పడితే ఆయన షర్టుకున్నటువంటి స్పెడ్స్ కావచ్చు, కళ్ళకున్న స్పెడ్స్ కావచ్చు, నైట్ పురుగులు పడితే అని కళ్ళకి పెట్టుకుంటారు. అది ముక్కలైపోయి పడిపోయి ఉండాలి, అంతే కదమ్మా. కానీ ఆ స్పెడ్స్ ని జాగ్రత్తగా అప్పుడే కొనుక్కొచ్చి పక్కన పెట్టినట్లు ఆయన పక్కన యాక్సిడెంట్ జరిగిన పక్కన పెట్టుంచారు. దానికి దుబ్బ లేదు, దుమ్ము లేదు. ఇంకొకటి ఏంటంటే మాస్క్. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఆయన వచ్చినటువంటి దారిలో ఎక్కడ మాస్క్ తీల. ఈవెన్ రామవరపాడులో 4 గంటల పాటు ఉన్నాడు అని చెప్పిన చోట మాస్క్ తీల, ఎక్కడ మాస్క్ తీల. ఆ మాస్క్ జాగ్రత్తగా అప్పుడే కొనుక్కొచ్చినట్లు మడత పెట్టి పక్కన పెట్టుంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ లో ఒక కర్ర చెక్క ఇంత పొడవు ఉందమ్మా, అది దాని మీద రక్తపు మరకలు రోడ్డు మీద పడిపోయింది. ఆ కర్ర దాని ముక్కలేమో పక్కన పడున్నాయి. చూసిన వాళ్ళకి ఎలా ఉందంటే దానితో కొడితేనే ఈ మనిషి ఇక్కడ పడుండాలి లేదా పడ్డప్పుడైనా కొట్టుండాలి అన్న ఆలోచన కలిగించేలాగా ఉంది. మనిషి ఇంత జరిగితే అమ్మా ఎస్పీ గారు ఏం చెప్పారంటే మా ఏఎస్ఐ గారికి ఉదయం 8:30 సమయంలో ఎవరో ఒక వ్యక్తి చెబితే డెడ్ బాడీ ఉందని వెళ్ళి చూశారు, అప్పటి వరకు తెలియదన్నారు. మీరు మీడియా, మీకు తెలుసు ఆ విషయం. ఇదే విషయం గురించి ఐజీ గారు మాట్లాడుకుంటా మాకు 101 నుంచో 102 నుంచో 11 నుండో డయల్ కాల్ వచ్చింది, అప్పుడు మాకు విషయం తెలిసింది అన్నారు. ఎస్పీ గారు చెప్పిన దానికి మొదటి ప్రెస్ మీట్ లో, రెండో ప్రెస్ మీట్ లో ఐజీ గారు చెప్పిన దానికి మొదటి విషయంలోనే పొంతం లేదు మా. ఇదొక కారణం. అసలు ప్రధానమైన కారణం చెప్తున్నాను నేను. ఎప్పుడో రాత్రి 10:30, 11 చనిపోయిన మనిషి రోడ్డుకి, ఇది 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 రోడ్డు అనుకోమ్మా, అదిగో అలా పడిపోయి ఉండాలి మనిషి. నైట్ అంతా అక్కడ పడిపోయి ఉంటే సరే బండి ఇంజన్ ఎవరు ఆపారు అన్నది కూడా నేను అడిగాను. కొంతమంది అన్నారు అది వంగిపోగానే బండి ఆగిపోతుంది, దానికి అలా ఉంటుంది దాని సిస్టమ్ అని అన్నారు. మరి నాకు ఆ విషయం అయితే పెద్దగా తెలియదు, నాలెడ్జ్ లేదు నాకు. అంత పక్కన ఒక మనిషి పడిపోయి ఉంటే 11:30 నుంచి తెల్లవారే వరకు జనాలు ఎవరు అతను చూడలేదు. అంత పెద్ద బండి ఒక మనిషి పడిపోయి ఉంటే అనంటే అసలు ఇది ఎట్లా సాధ్యం అని చెప్పి నేను అడిగినామా. ఇంకొకటి ఏంటంటే రాత్రి 11:30, 12 మనిషి చనిపోతే ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా ఆ క్రైమ్ సీన్ అసలు ప్రొటెక్ట్ చేయలేదు పోలీసులు. ఆ ప్లేస్ కు వెళ్ళారు అని తీసుకొచ్చారు, కానీ అక్కడ సాక్ష్యాలు ఉంటాయి, ఆధారాలు ఉంటాయి. అది హత్యని చాలా మంది అంటున్నారు, యాక్సిడెంటో ఏదో మనకి తెలియదు. ఎవరైనా వచ్చేస్తే సహజంగా ఎవరిని రానిరు, ఈ ప్లేస్ కి మీరు ఎవరు రావద్దు, మీ పాదముద్రలు పడతాయి, ఇక్కడ మీ చేతికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ పడతాయి, ఎవరు రావద్దు అంటారు. అదే తిరణాలకు వచ్చినట్టు వచ్చారు జనం, దాని చుట్టూ ఒక దారం కట్టింది లేదు, అక్కడ ముగ్గు పోసింది లేదు, ఇక్కడికి రావద్దని ఏదన్నా బార్కెట్లు అడ్డం పెట్టింది లేదు. 24 గంటలు సాక్ష్యాధారాలు మాయమవుతాయా కావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదంతా ఒక కారణం. అక్కడ చూసిన తర్వాత క్రైస్తవులందరి మనసుల్లో నేను క్రైస్తవులకు చెప్పడం కాదు, క్రైస్తవులే మాకు చెప్తున్నారు, అన్నా ఇది ఎట్లా యాక్సిడెంట్, ఇది ఎట్లా, దీన్ని యాక్సిడెంట్ అని ఎట్లా నమ్మిస్తున్నారు. నేను వెళ్ళాను కదమ్మా 3 రోజులు ప్రవీణ్ పగడాల గారి మృతదేహం దగ్గరే ఉన్నాం. ఆయన్ని సమాధి చేసిన తర్వాతే నేను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాను. రాజమండ్రిలో 2 రోజులు ఉన్నాను, హైదరాబాద్ లో 1 రోజు ఉన్నాను. ఆయన పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఆ ముందే నిలబడి ఉన్నాం, ఆ ఎదురుగా ఆ బిల్డింగ్ ముందుగా. అయితే విషయం ఏంటంటే అమ్మా అక్కడ పడ్డది క్రైస్తవులందరిలో కూడా ఏదో జరిగింది. ఎందుకంటే ప్రవీణ్ పగడాలను చనిపోవడానికి ముందమ్మా వాళ్ళ పిఏ, ఆ తల్లి పేరు స్వర్ణానో ఏదో ఉంది, చనిపోవడానికి ముందు ఇంకా ఆయన ప్రాణం పోకముందు మెసేజ్ పెట్టాడు ఆవిడకి. ఆవిడ ఏమని మెసేజ్ పెట్టాడు అని అంటే, నేను ఎక్కడున్నానో ఎవరికి చెప్పొద్దు, నేను చెప్పమనే వరకు రివీల్ చేయొద్దు, నా ప్రాణం పోయే అవకాశం ఉంటుంది అని మెసేజ్ పెట్టాడు. ఆ తల్లి చూపించింది రెడ్ టీవీ ఇంటర్వ్యూలో, నాకు కూడా పర్సనల్గా చూపించింది ఆ ఫోన్లో.
ఆయనకున్నటువంటి థ్రెటనింగ్ ఒకటి బిడ్డను చంపుతానంటే కావచ్చు, ఈయన చంపుతానంటే కావచ్చు. అంటే అదే రోజు కొద్ది సమయం ముందు ఆ మెసేజ్లు అంటే ఆయన జర్నీకి బయలుదేరడానికి ముందు నేను ఎక్కడున్నానో ఆయన ఆవిడ పిఏ కదా, మీరు చెప్పొద్దు, నేను చెప్పంటే తప్ప రివీల్ చేయొద్దు అని చెప్పాడు. నేను అడిగాను, ఒక పెద్ద మనిషి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బైక్ మీద రావడం ఏంటి, ఆయనకి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత పెద్ద మనిషి అని నేను అడిగాను. అడిగితే ఆ సిస్టర్ నాతో చెప్పిన మాట ఏముందంటే, ఆయనకి థ్రెట్టింగ్ ఉందన్న విషయం అందరికీ చెప్పాడు, ఫేస్బుక్ లో చెప్పాడమ్మా, మెసేజ్ లో పెట్టాడు, నన్ను చంపకండి దయచేసి వదిలేయండి అని బ్రతిమలాడాడు. ఒకవేళ నా కారు నంబర్లు అందరికీ తెలుసు, నా కారు తెలుసు, వ్యక్తిగతంగా కూడా ఆయనకి శత్రువులు ఉన్నట్లున్నారు ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో. నేను బయటకు వెళ్తే పసిగడతారు అని చెప్పి, ఎవరికి అనుమానం రాకూడదు, సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావాలని చెప్పి బుల్లెట్ వేసుకొని, హెల్మెట్ పెట్టుకొని, మాస్క్ వేసుకొని ఎవరికి అనుమానం రాకుండా బయలుదేరి వచ్చాడన్నా అని చెప్పింది ఆ తల్లి. అంత సేఫ్టీగా జాగ్రత్తలు చూసుకున్నవాడు. ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉంటే, భార్య ఉంటే, కోదాడలో వైన్ షాప్కి వెళ్ళి ఒక వైన్ బాటిల్ కొనుక్కొని, ఏలూరులో వైన్ షాప్కి వెళ్ళి ఒక లెక్కర్ బాటిల్ కొనుక్కొని తాగి రోడ్డు పక్కన పాపం పడుకొని కాసేపు పొర్లి వెళ్ళాడమ్మా. మీ స్థాయికి మీరు చేస్తారా ఈ పని? మీరు ఆ స్థాయిలో ఉంటే వాస్తవమే సార్, ఎందుకంటే మీ అనుమానాలు మీకున్నాయి. అనుమానాలు ఇంకా నేను చెప్తాను, ఇంకా నేను చెప్తాను. మేము అనుమానించడం అనుకున్నటువంటి కారణాలన్నీ చెప్తాను నేను. పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు వేగవంతం చేసింది. 5 బృందాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు అలసత్వం కనిపించిన తర్వాత బుల్లెట్ లాగా వాళ్ళు పనిచేశారు. సుమారు 300 CCTV ఫుటేజ్లు సేకరించామని చెప్పారు ఐజీ గారు. అందులో 15 గంటల ఫుటేజ్ ఉంది అని చెప్పారు. ఈ ఫుటేజ్ మొత్తంలో ఎక్కడైనా ప్రవీణ్ పగడాల గారు ఫేస్ కి మాస్క్ తీసిన ఫోటో ఏమన్నా చూపించగలరా? ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నాను అని అంటే, చాలా CCTV ఫుటేజ్లో ప్రవీణ్ నన్ను ఫోటోలు తీసుకుంటూ తిరిగిన వ్యక్తులు కొంతమంది కనపడుతున్నారు. ఆయన అక్కడ ఉన్నప్పుడు వెంటనే ఫోటో తీయటం, సైలెంట్గా ఎవరికో పంపించి వెళ్ళిపోయినటువంటి ఫోటో ఇది అనుమానాస్పదంగా మేము చూసాం ఫుటేజ్లో. వాళ్ళు ఎవరు అసలు? ఏమైనా కుట్ర జరిగిందా హైదరాబాద్ ప్రారంభంలోనే అన్నది మాకు అనుమానం ఉంది. ఇంకొక అనుమానం ఏంటంటే, అసలు ఆయన వీళ్ళు CCTV ఫుటేజ్లో చూపిస్తున్నటువంటి వ్యక్తి అసలు ప్రవీణ్ పగడాల గారు అవునా అంటే నమ్మలేకపోతున్నారు వాళ్ళ క్రైస్తవులు. మీకెందుకో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంతా బాగానే ఉంది. విజయవాడ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 4 గంటల మనిషి మిస్ అయ్యాడు. ఏమైపోయింది, ఆ మనిషి ఎక్కడున్నాడు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. చివరికి రామవరపాడు జంక్షన్ దగ్గర ఆ మనిషి ఆగిపోయాడు, పక్కనే ఉండే పార్క్లో ఒక 3 గంటలు రెస్ట్ తీసుకున్నాడు అన్న విషయం బయటకు వచ్చింది. అప్పుడు మన మీడియా ఛానల్స్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి డైరెక్ట్గా అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళాడు. సుబ్బారావు గారిని అడిగాడు, సార్ ఇదంతా కూడా మందు చుట్టే నడుస్తుంది వ్యవహారం అంతా, ఆల్కహాల్ ఆయన తీసుకొని బండి నడపలేక ఒళ్ళు కంట్రోల్లో లేక చనిపోయాడని అంటున్నారు, కోదాడలోనే మందు కొన్నాడు అంటున్నారు. అలాంటిది ఏమైనా జరిగిందా, మీకు ఏమైనా స్మెల్ వచ్చిందా అని అడిగారు. అడిగితే ట్రాఫిక్ ఎస్ఐ గారు చెప్పింది, లేదండి ఆయన దగ్గర ఎలాంటి వాసన లేదు, ఆయన మందు తాగిలేడు, చాలా హుందాగా ఉన్నాడు ఆయన. కాకపోతే హైదరాబాద్ నుంచి బండి మీద వచ్చాడు కదా, ఏదో ఒక రకమైన అలసట, భయంకరమైన అలసటలో ఉన్నాడు. మేము అప్పటికే బండికి సంబంధించిన ఆ ఎదురుగుండే హెడ్ లైట్ ఊడిపోయింది, తాళ్లతో కట్టాము, అది ఆగలేదు, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా అన్నాడు, వెళ్ళాడు, పార్క్లో పడుకున్నాడు. సాయంత్రం అయిపోయిన తర్వాత కూడా టీ స్టాల్ అతను వచ్చాడు, నేను వచ్చాను, ఆటో డ్రైవర్లు వచ్చారు. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయకండి అని చెప్పాను నేను. టీ తాగడానికి టీ ఇచ్చాం, కొంచెం 2 బుక్కలు టీ తాగి దాన్ని పక్కన పడేశాడు. వాటర్ బాటిల్ ఇస్తే ముఖం కడుక్కున్నాడు అని అన్నారు. నేనేమన్నానంటే, నా ప్రశ్న ఏంటంటే, నేను వస్తున్నానమ్మా, ఎక్కడి నుంచో వస్తున్నా, కొంత దూరం వచ్చిన తర్వాత సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాను నేను బండి మీద. చుట్టుపక్కల ఉన్న మనుషులు వచ్చి నన్ను లేపారు. లేపగానే ఏం చేస్తారు, ఫస్ట్ నా తల మీద హెల్మెట్ ఉంది, మూతికి మాస్క్ ఉంది, స్పృహలో లేనంత పని అయిపోయింది నాకు. వెంటనే చేసే కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విషయం, వెంటనే ఏం చేస్తారు, తీస్తారు కదా, మాస్క్ తీస్తారు కదా, కొన్ని నీళ్లు తాగించి ముఖం మీద నీళ్లు చల్లుతారు కదా. 4 గంటలు అక్కడే ఉన్నా హెల్మెట్ తీయలేదట ఎస్ఐ గారు. మనిషి అక్కడే 4 గంటలు ఉన్నాడు, హెల్మెట్ తీయలేదంట పాపం. ఆయన హెల్మెట్ తోనే ఆయన ఉన్నప్పుడే మాట్లాడారు, హెల్మెట్ తోనే వెళ్ళి పడుకున్నాడట. 3 గంటల హెల్మెట్ తో ఎవడైనా పడుకుంటాడమ్మా? సహజంగా ఒక 10 కిలోమీటర్లు ఎండలో జర్నీ చేసి వచ్చాను నేను, తలలో చెమట్లు పోస్తా ఉంటాయి,
ఆగి రెస్ట్ తీసుకోవాలనుకుంటే వెంటనే నేను చేసేది ఏంటంటే ఒక చెట్టు కిందకి వెళ్ళి హెల్మెట్ తీసేస్తాను. అలాంటిది 3 గంటలు మామూలు మనిషి అయినా హెల్మెట్తోనే పడుకున్నాడట పార్క్లో నేల మీద. మరి అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయినా నిజం చెప్తాడు కదా, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ కాదు ఎస్ఐ అయినా నిజం చెప్తాడు కదా. నేననేది కూడా అదే. నా అనుమానం ఏంటంటే, ఇప్పుడు నాకు రైజ్ అవుతున్న అనుమానం ఏంటంటే, అసలు అతను ప్రవీణ్ పగడాలైనా ఎక్కడా ముఖం కనబడట్లేదు. ఎస్ఐ గారు కూడా సాక్షాత్ నేను ముఖం చూడలేదు అని చెప్తున్నాడు. 4 గంటలు ఒక మనిషి పడిపోయి ఉంటే ముఖం చూడలేదు అంటున్నారు. ఇది ఎలా సాధ్యం, ఎలా నమ్మాలి? టీ ఇచ్చినటువంటి వ్యక్తి, టీ కొట్టు దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి, నేనే వాటర్ బాటిల్ ఇస్తే చివరిన మాస్క్ తీసి మొహం కడుక్కున్నాడు అని అన్నాడు. అప్పుడు మీడియా వాళ్ళు అడిగారు ఫేస్ చూసారా అని. ఆ ఫేస్ నేను క్లియర్గా చూడలేదు కానీ మాస్క్ చూశాను, హెల్మెట్ చూశాను అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే నుంచి సోషల్ మీడియాలో ఇంకొక టాపిక్కే లేదు. ప్రవీణ్ పగడాల గారి మరణం తప్ప ఇంకొక టాపిక్ లేదు. పెట్టినా కూడా ఎవడు చూడట్లే. ఇవాళ ఆయన ఫోటో వేశారు, విజువల్స్ వేశారు, బండి గురించి చెప్తున్నారు, హెల్మెట్ గురించి చెప్తున్నారు. ఇన్ని చెప్తుంటే ఎస్ఐకి తెలియదమ్మా, అరే ఇతనే కదా ఇక్కడ కూర్చుంది, ఇతనికే కదా మనం చేస్తుంది, 4 గంటలు ఏడే ఉన్నాడు కదా అని ఎస్పీకి చెప్పడా? ఐజీ గారికి ఇన్ఫార్మ్ చేయడా? ప్రమోషన్ వస్తుంది కదా, కేసు పెద్ద కేసుని ఛేదించినట్లు. టీ షాప్ అతను వెళ్ళి అడిగితే మరి నువ్వు ఎందుకు చెప్పలేదయ్యా, రోజు ఇదే విషయం కదా, అన్ని ఛానల్స్ మొత్తుకుంటున్నాయి కదా అని అంటే, హెల్మెట్ చూసి గుర్తుపట్టాను అంటండి. అసలు మనిషేనమ్మా వాడు, హెల్మెట్ చూసి గుర్తుపట్టాడు చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు. మరి అసలు ఏం మాట, అలాంటి హెల్మెట్లు ఉండవా? అంటే ఒకటే హెల్మెట్ తయారు చేసిందా కంపెనీ? అలాంటి హెల్మెట్లు ఉండవా? ఒకవేళ ఇది ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి కుట్రపూరితమైన హత్య అయి ఉంటే అక్కడ ఉన్నది వేరే వ్యక్తి అని మేము అంటున్నాం. వేరే వ్యక్తి అని మీరు అంటున్నారు. మా అనుమానం, కన్ఫర్మేషన్ కాదు, మా అనుమానం. ఆ దిశగా కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఖచ్చితంగా. ఇది ఒక విషయం తల్లి. రామవరపాడులో 4 గంటల కథ ఇది చూసారు కదా. రామవరపాడులో 4 గంటల కథ. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న వ్యక్తి కావచ్చు, అక్కడ కూర్చున్న వ్యక్తి కావచ్చు, ముఖం కనపడకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడు ప్రతి చోట కూడా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇది క్రియేట్ చేశారా ఎవరైనా, పక్కా ప్లాంట్ గా జరిగిందా ఇది అనేది నాకు తెలియదమ్మా. ఇంకొక విషయాన్ని నేను మీతో చెప్పాలి. ప్రవీణ్ అన్న ఎక్కడైతే పడుకొని ఉన్నాడో పార్క్, ఆ మొదట వచ్చిన ఫోటోకి అక్కడ ఉన్న పార్క్ అసలు సంబంధమే లేదు. వెనక చెట్లు, చామ, పెద్ద అన్ని ఉన్నాయి. ఈయన చూపించినటువంటి ఫోటోలో వెనక ఒక ట్రాక్, ఖాళీ స్థలం అదంతా ఉంది. అసలు సంబంధం లేదు. ఇట్లా క్రైస్తవ రెస్ట్ తీసుకున్న ప్లేస్ వేరు, చూపించిన ప్లేస్ వేరు. ఇప్పుడు ఈ కథలన్నీ అయిపోయాయి తల్లి. ఆయన సీసీటీవీ ఫుటేజ్ లో కొన్ని చూపించారు. ఆయన కాళ్ళు 6 అడుగులు ఉండడమ్మా, ఆయన 5 అడుగుల 8 అంగుళాలు ఎంత ఉంటాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద కాళ్ళు అందవు. కాళ్ళు ఆపాలి అని అనుకుంటే ఇలా పెట్టాలి కాళ్ళు, 2 కాళ్ళు నేల మీద ఆడడానికి. కానీ కొవ్వూరు పోలీస్ స్టేషన్ దగ్గర, కొవ్వూరు ఏమంటారు దాన్ని, టోల్ గేట్ దగ్గర 2 కాళ్ళు ఇలా పెడితే కాళ్ళు ఇంకా వంగి ఇలా ఉన్నాయి. ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు చక్కగా 2 కాళ్ళు పెట్టుకొని. ఆ వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాం. ఈయన ఒకటేనా? ఈయన ఒకటేనా? ఇక్కడ కాళ్ళే అందుకు ఇబ్బంది పడుతున్నాడు, అక్కడ 2 కాళ్ళు మోకాళ్ళు ఇంకా వంగున్నాయి, స్థలం ఎక్కువై. ఆ పర్సనాలిటీకి సంబంధం. అనుమానమే. మీరు క్లారిఫికేషన్ చేయాలిగా. కేసులు పెడతారా అడిగితే? మీరన్నది కూడా నిజమే. ఇప్పుడు అంటే మరి తన ఫోన్ నుంచే, తన ట్రాన్స్లేషన్ నుంచే వైన్ షాప్ దగ్గర కూడా 2 ఫోన్లు యూజ్ చేశాడు అక్కడ ఒక వ్యక్తి. ఒక ఫోన్ చూస్తున్నాడు, ఇంకొక ఫోన్ తో ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. ఆ 2వ ఫోన్ ఎవరిది? ప్రవీణ్ అన్నకి 2 ఫోన్లు ఉన్నాయా? మరి నాకు తెలియదు, పోలీసులే చెప్పాలి. ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే, అంత పెద్ద పాస్టర్ కదా, మరి 2 ఫోన్లు యూజ్ చేయాలి. అమ్మా, ఇంత జరుగుతూ ఉంటే, ఇంత పరిస్థితి అంతా అల్లకల్లోలం అవుతా ఉంటే, ఏ క్రైస్తవుడైనా ఒక టీ షాప్ నన్నా బాలగొట్టాడా? రోడ్డు మీద టైర్లు గాలి చేశారా? పెట్రోల్ బంకులకు నిప్పు పెట్టారా? బస్సులకి ఏమన్నా ఆటంకం కలిగించారా? రవాణా సదుపాయాలను ఏమన్నా ఆపేశారా? అసెంబ్లీని ఏమన్నా ముట్టడించారా? రాళ్ళు ఉంది కదా ఇది అనుమానం. నేను పోలీసుల్ని సూటిగా అడుగుతున్నామా. ఇప్పుడు నాకున్న అనుమానం గురించి అడిగితే నా మీద కేసు అంటున్నారు. మరి మీరు డైరెక్ట్ గా అది యాక్సిడెంట్ అని చెప్పి కేసు క్లోజ్ చేయొచ్చుగా. అనుమానాస్పద మృతి అని ఎందుకు పెట్టారు మీరు? అనుమానాస్పద మృతి అని పెట్టి ఇప్పుడు సాధారణ అంటే ప్రమాదకరంగా జరిగింది మరణం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అమ్మా, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఏమైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు? అనుమానాస్పద మృతి అన్నారు. అనుమానాలు ఉన్నాయని మీరే ఎఫ్ఐఆర్ లో రాశారు కదా. ఆ అనుమానాలే మేము చెప్తా ఉన్నాం. నీ దగ్గర ఆధారాలు ఉంటే పట్టురా అంటే నేనా పోలీస్ ఆఫీసర్ని నువ్వా?
అంటే ఇప్పుడు పోలీసులు అదే చెప్తున్నారు, అందుకే ఆ అనుమానాల మీదే మేము మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేశాము, అందుకు సీసీ ఫుటేజ్ ఆధారం కూడా ఉంది కాబట్టి ఇది యాక్సిడెంటల్ గా జరిగిన మరణం అని చెప్పేసి యాక్సిడెంటల్ గా జరిగిన మరణం అయితే ఆ మరణం జరిగిన ఆ స్థలంలో ఉన్నటువంటి అవన్నీ కూడా ఎందుకు చెదిరిపోనిచ్చారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి మీతో చెప్పాలి మా, కొన్ని విషయాలు కూడా మీరు వినాలి. ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది. ఆ రోజు పాస్టర్స్ అందరూ వచ్చారు. నేను తెలంగాణ కదా, కొంచెం దూరంగా ఉన్నాను. ఆంధ్ర పాస్టర్స్ అంతా లోపలికి వెళ్ళారు. ఆయన ఒంటి మీద ఉండే బట్టలు తొలగించి అవన్నీ చూశారు గాయాలు. కుడి భుజం మీదో ఎడం భుజం మీదో ఒక రాడ్డుతో కొట్టినట్లుగా మచ్చ, రాడ్ ఏదో దెబ్బ తగిలినట్లుగా, చేతికిను కాలు దగ్గర కొంచెం డోక్కుపోయినట్లుగా, తొడ దగ్గర సైలెన్సర్ పడితే కాలిన ఒక 6-7 అంగుళాలు కాలిపోయినట్లుగా ఉంది అని చెప్పారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానమ్మా, మళ్ళీ కామన్ సెన్సే, హేళన చేయొద్దు దయచేసి. ఏదన్నా ఒక నిప్పు కట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోమ్మా, నా చేయి కాలుతుంది. కాలడానికి ముందు ఏం కాలుతుంది? చర్మం కాలుతుంది, షర్ట్ కాలుతుంది, షర్ట్ కాలుతుంది కదా. వేసిన ప్యాంట్ వేసినట్లే ఉంది, చిన్న మచ్చ కూడా లేదు ప్యాంట్ మీద. ప్యాంట్ లోపల చర్మం కాలిద్ది. ఎట్లా సాధ్యమమ్మా? నాకు తెలియక అడుగుతాను, ఎట్లా సాధ్యం అది? కింద పడ్డప్పుడు మోకాళ్ళు కొట్టుకుపోలా, షర్ట్ కింద దెబ్బ లేదు, ప్యాంట్ కింద దెబ్బ లేదు. అది ఎట్లా లోపల ప్యాంట్ పైన కాలకుండా లోపల ఎట్లా కాలింది అనేది అనుమానం. మేమేమి నమ్ముతున్నామంటే అమ్మా, ఎవరో ప్రణాళికాబద్ధంగానే ఆ మనిషిని, బెల్ట్ లేదు ఆ మనిషికి, ఫొటోస్ లో చూసాం. డెడ్ బాడీని తీసుకొచ్చేటప్పుడు ప్యాంట్ కి బెల్ట్ ఉండాలి, బెల్ట్ లేదు. ఆ బెల్ట్ ఏమైపోయింది? ఎన్నో ప్రశ్నలమ్మా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనమ్మా, చిన్ని క్లూతో పెద్ద పెద్ద కేసులను ఛేదించిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. మేము ఇన్ని క్లూలు ఇస్తున్నాం, ఇన్ని విషయాలు చెప్తున్నాం. అసలు ఇవేవీ లెక్కలోకి తీసుకోకుండా మందు తాగిండు యాక్సిడెంట్ అయింది, మందు తాగిండు యాక్సిడెంట్ అయింది అని వినండి అమ్మా. నిన్న నుంచి ఒకటే గోలమ్మా, మీ మీడియా చల్లకుండా మీరు బాగుండాలమ్మా. సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టేశారు, ఎస్పీ బయట పెట్టలా, ఐజీ బయట పెట్టలా, టీవీ ఛానల్స్ సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టేసి లిక్కర్ షాప్ లో మందు కొంటున్నాడు అని. ఎంత అమ్మ, ఒక మనిషిని చంపటం కంటే కూడా అతని వ్యక్తిత్వాన్ని చంపటం చాలా దారుణం అమ్మా. క్యారెక్టర్ని అలా నాశనం చేయకూడదమ్మా. రోజంతా టెలికాస్ట్ చేశారు, తాగుబోతు 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 అన్నారు. మీకు తెలుసా, క్రైస్తవుల గుండెలు ఆగిపోతున్నాయి అలా మాట్లాడుతుంటే. త్రాగుబోతులకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని దేవుని వాక్యం చెప్తుంది. తాగొద్దు అని ఆయన వర్తమానాలు ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని అలా క్రియేట్ చేసి చెప్తుంటే నేను అడిగాను, పోలీస్ డిపార్ట్మెంట్కి 5 ప్రశ్నలు అని నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. అందులో నేను, సార్ మీడియా ఛానల్స్ లో ప్రవీణ్ పగడాల గారు మందు తాగారని చూపెడుతున్నారు, కొన్నారు అని చూపెడుతున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్లన్నీ కలెక్ట్ చేసింది మీరు. 15 గంటల ఫుటేజ్ మీ దగ్గర ఉంది. 300 సీసీటీవీ దగ్గర నుంచి తీసుకున్నారు. 5 బృందాలు తిరిగారు. ఇది రిలీజ్ చేస్తే ఎవరు చేయాలి సార్? దర్యాప్తు అధికారులు మీరు చేయాలి. మన ఎస్పీ గారు, ఐజీ గారు చేయాలి. మీరు అసలు ప్రెస్ మీటే పెట్టలేదు, ఇంకా మీరు అసలు మీడియాకి ఇవ్వలేదు. మరి ఈ ఫుటేజ్ మీడియాకి ఎలా వచ్చేసారని నేను అడిగాను. ఏబిఎన్ రాజేష్ మహాసేన్ అంటాడు, మహాకూటమి రాజేష్ అంటాడు. సరే, తన గురించి టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇవన్నీ కూడా పోలీసులే లీకులు ఇచ్చారు, పోలీసులే లీకులు ఇచ్చారని మాట్లాడాడు కదా, అన్నారు కదా. వినండి, నన్ను ఒక మాట నన్ను చెప్పనే ఉండి, మీడియాకి పోలీసులే లీకులు ఇచ్చారు, వాళ్ళ సోర్స్ వాళ్ళకు ఉంటుంది అని అన్నారు. నేనేమన్నానంటే, నిన్న ఐజీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? మేము అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్ మా దగ్గరే లేదు, మేము దాన్ని రిలీజ్ చేయలేదు అని. రాజేష్ అబద్ధం చెప్తున్నాడా, ఐజీ గారు అబద్ధం చెప్తున్నాడా? సరే, అది నిజం కాదు, డైరెక్ట్ గా చెప్తున్నా. ఆర్టీవీ ఛానల్ వాళ్ళు ప్రజలకి క్షమాపణ చెప్తూ వీడియో రిలీజ్ చేస్తారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నది ఆయన కాదు, మమ్మల్ని క్షమించండి, మేము పొరబడ్డామని. ఫేక్ వీడియో అని. ఎవరు క్రియేట్ చేశారు ఆ వీడియోని? ఎవరు అది ప్రవీణ్ పగడాల వీడియో అని ప్రజలను నమ్మించాలనుకుంటున్నారు? ఎవరిచ్చారు? పోలీసుల దగ్గరికి వెళ్ళని వీడియో మీడియాకి ఎలా వచ్చింది? అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది మామూలు మరణం అనిపిస్తుందా మీకు? అయితే ఇక్కడ ఒక చిన్న మాట సార్, నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీడియా గురించి మనకు ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీడియాకి ఒకటి జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నప్పుడు అది వాస్తవమా అవాస్తవమా ప్రజలకు తెలియజేయడానికి చాలా రకాలుగా కూడా ఇన్వెస్టిగేషన్లో సర్వ హక్కులు ఉంటుంది మీడియాకి, ఖచ్చితంగా. అందుకు ఆ కోణంలోనే ఎప్పుడైనా కానీ ఎక్కడికైనా వెళ్ళే అధికారం కూడా మీడియాకు ఉంటుంది.
అది ఎవరిచ్చారు ఫుటేజ్ అనే దాని మీద మీరు క్వశ్చన్ చేస్తున్నారు, అది చాలా బాగుంది సార్. ఎందుకంటే ఎందుకు వెళ్ళింది, ఇది పోలీసుల దగ్గర ఉన్నది కదా అని చెప్పేసి మీకు ఫుటేజ్ వచ్చిందమ్మా. అవును, మీరు వెంటనే ఏం చేయాలి? దేశం మొత్తం సంచలనం కలిగించిన కేసు కదా, దీని వెనక కొన్ని కోట్ల మంది క్రైస్తవుల మనోభావాలు ఉన్నాయి కదా. మీరు ఎస్పీనో ఐజీకో అది పంపించి ఇది నిజమేనా కాదా అని మీరు కన్ఫర్మ్ చేసుకొని టెలికాస్ట్ చేస్తే ఏ ఇబ్బంది లేదు. ఇంకొక విషయం అలా చేయాల, అది ఇచ్చేది కూడా ఎవరి దగ్గర ఉంటది సీసీ ఫుటేజ్? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరే. మేము ఇవ్వలేదు అని ఆయన చెప్తున్నాడు ఐజీ. అది రాకుండా ఇప్పుడు ఒక మీడియా వ్యక్తి అనే పర్సన్ వెళ్ళి కలిసేది ఫస్ట్ వాళ్ళని కలుస్తారు కదా సార్. వాళ్ళ దగ్గర నుంచే అన్ని ఆధారాలు సేకరిస్తాం, సేకరించిన తర్వాతే మేము పబ్లిష్ చేస్తాం. అయితే ఏం చెప్తున్నాడు? అయితే అసలు ఆ వీడియో ఫుటేజ్ మా దగ్గర లేదు, మా దగ్గరికి రాకుండా మీ దగ్గరికి ఎట్లా వచ్చింది అని నోటీసులు పంపించారు, క్షమాపణ చెప్పాల్సిన అవసరం వచ్చింది కదా. ఇప్పుడు మీరు మీడియా తల్లి సూపర్, 4th ఎస్టేట్ బ్యూరో, నేను కాదన్నాం. నాకు 3 ఛానల్స్ ఉన్నాయి, 3 ఛానల్స్ ఉన్నాయి నాకు కూడా, నేను కూడా కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటాను. కానీ ఒక వ్యక్తిని కించపరిచే హక్కు మీడియాకి ఎక్కడుందమ్మా? లేదు కదా. ఈ రోజు ఒక రోజంతా మీరు అతను తాగుబోతూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, బ్రేకింగ్ న్యూస్ అనుకుంటే జనాల మైండ్ లోకి ఎక్కించి చివరిన ఒక 10 సెకండ్లు వీడియో పెడతారమ్మా. 10 సెకండ్లు క్షమించండి తప్పైంది అని. నిజంగా మీరు చెప్పేది అయితే నిజం, నేను చెప్పేది కూడా మీరు మాట్లాడే నిజమే అంటున్నాను ఖచ్చితంగా. కాకపోతే ఇది బ్రేకింగ్ న్యూస్, ఒక తాగుబోతుగా మరణించాడు అనేది అది చాలా వరకు కూడా పొరపాటు, దానికి నేను ఒప్పుకుంటా. అయితే ఇక్కడ పొరపాటు చేసి అయితే ఇక్కడ ఒకటి సార్, ఏదైనా కానీ చాలా వరకు కూడా మీడియా ఈయన తాగే మరణించాడు అని నిర్ధారించలేదు. నమ్ముతుంది, నిర్ధారించేది అసలు పోస్ట్ మార్టం ఎందుకు మేడం? మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మూలన కూర్చున్న ముసలోడు కూడా అర్థమైంది తాగి చచ్చిపోయిందని. మీడియా అలాగే చూపిస్తుంది కదా. ఎందుకంటే తన ఫోన్ లో నుంచి ట్రాన్స్లేషన్స్ జరిగాయి. ఫోన్ నా ఫోన్ నాకేదో జరిగింది, అదే ఇప్పుడు అదే కావాలి మేడం. నాకేదన్నా జరుగుంటది, నేను లేను, నా ఫోన్ మీరు తీసుకుని ఆడకూడదా? నేను అడిగేది కూడా అదే అడుగుతున్నాను సార్. అంటే ఆ విధంగా కూడా మీకు అనుమానం ఉంది మేడం. ఇప్పుడు ఆ ఫోన్ ది కూడా ఇప్పుడు అంత హాట్ టాపిక్ అవుతుంది. అవును, అనుమానం ఉంది. నేను అందుకే అంటున్నాను, అది పూర్తి వివరాలు ఎవరు చెప్పాలి? దర్యాప్తు అధికారులు చెప్పాలి. మీకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి. కాంటాక్ట్ అయ్యారా సార్? నేను వెళ్ళిన రోజే అడిషనల్ ఎస్పీ గారి దగ్గర కూర్చొని మాట్లాడాను. అంటే మేము దర్యాప్తు చేస్తామని అన్నారు. మొదటి రోజు నేను చేసిన రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగానే నేను చేసిన మొదటి పని అడిషనల్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ ముందు కూర్చొని నాకున్న ప్రతి ప్రశ్నను నేను లేవనెత్తాను, అడిగాను. నెక్స్ట్ అమ్మా, ఇది నేను పర్సనల్ గా తీసుకోవడం కనుక 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ప్రవీణ్ పగడాలని మేము పరాయి వ్యక్తి అనుకోవట్ల, క్రైస్తవ సమాజం అంతా కూడా అతన్ని కుటుంబ సభ్యుడిగానే చూస్తోంది, ఇది ఒకటి. రెండవది ఏంటంటే, ప్రవీణ్ పగడాల చనిపోయాడు, నెక్స్ట్ నువ్వే అని పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది నా మీద సోషల్ మీడియాలో, నెక్స్ట్ అజయ్ బాబాయ్ అని. మరి ఇప్పుడు అందరికంటే ఎక్కువగా ఆ కేసు విషయంలో నాకు ఆసక్తి ఉండకుండా ఎలా ఉంటది? అసలు చేసింది ఎవడు, నెక్స్ట్ నన్నే అంటున్నారు, ఎవరున్నారు దీని వెనక తెలుసుకోవాలని ఆసక్తి ఉండదా? ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే అదే పని చేస్తున్నాను నేను. ఇప్పుడు నన్ను బెదిరిస్తే ఎట్లా? అజయ్కి సిట్ నోటీసులు, అజయ్ని నోటీసులు ఇచ్చి పిలిపిస్తాం, అజయ్కి గట్టిగా బుద్ధి చెప్పాలి. పెట్టారా అనుకోవచ్చా? క్రైస్తవ సమాజాన్ని అడగండి, ఎవరో చెప్తారు కదా వాళ్ళు. ఇప్పుడు హమారా ప్రసాద్ పేరు మీరు వినే ఉంటారు. బహుశా బార్ షాప్ లో కూర్చొని రాసినట్లున్నాడు. నోటికొచ్చిందంతా రాసి ప్రవీణ్ గారి గురించి, నెక్స్ట్ కత్తి మహేష్ గురించి రాసి, నెక్స్ట్ చచ్చేది నువ్వేరా అని పెట్టాడు తన యూట్యూబ్ కమ్యూనిటీలో, ఫేస్బుక్ లో డైరెక్ట్ గా. నేను ఇంకా చాలా విషయాలు మీతో చెప్పాలి. అసలైన నా అనుమానం మీతో, నేను చెప్పింది మీరు వినాలి ఖచ్చితంగా. రెండో విషయం ఏంటంటే, ఎవరో బీజేపీ నేత ఒకతను చిన్న తరణి, నెక్స్ట్ చచ్చేది అజయ్ గాడే అని పెట్టాడు. ఇట్లా కొన్ని లెక్కలేనన్ని మెసేజ్లు వాళ్ళ వీడియోల క్రింద, వీడు చావాలి అని. నేను చేస్తే ఏమొస్తుంది? నా భార్య విధవరాలు అయితే తప్ప నీకేమన్నా వస్తుందా? నన్ను చంపి ఏం తీసుకుపోతావు? నా ఆస్తులు ఏమన్నా వస్తాయా నీకు? లేదు కదా. ఇక ఇది హత్య అని మీరు ఎట్లా అనుకుంటున్నారని మీరు అన్నారే, ఎదురులేని సమాధానం ఒకటి చెప్తాను నేను. చూడండి, డెడ్ బాడీ దొరికింది, ఆయన్ని మార్చరీకి తీసుకొచ్చారు. హత్య అని క్రైస్తవులు అనుకుంటున్నారు, యాక్సిడెంట్ అయి ఉండొచ్చని పోలీసులు అనుకుంటున్నారు. మీడియా మొత్తం గందరగోళంగా ఉంది. అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు, నరమానవుడికి. కానీ హైదరాబాద్ నుంచి సోషల్ మీడియా వేదికగా అనరాని మాటలంటూ, వాడు బాగా మందు దాగి యాక్సిడెంట్ చేసుకొని చచ్చాడు, రేపు పోస్ట్ మార్టంలో కూడా అదే వస్తుంది చూసుకోండి అని రాశారు. అసలు అప్పటికి సీసీటీవీ ఫుటేజ్ లేవు, ఆయన షాప్ కాడికి వెళ్ళింది లేదు, మందు అన్న టాపిక్ లేదు అసలు. ఆయన ఒక దైవజండు.
ఖచ్చితంగా పోస్ట్ మార్టం గురించి మాట్లాడారు వీళ్ళు. ఆ రిపోర్ట్ లో మందు దాగాడని వస్తుంది చూసుకోండి అని హమార ప్రసాద్ మాట్లాడాడు, కరుణాకర్ సుగ్న మాట్లాడారు, వాళ్ళ టీం మొత్తం మాట్లాడారు. ధర్మ మార్గం పేరుతో మాట్లాడే భాస్కర్ రాజు అయితే వాడు మందు తాగాడో డ్రగ్స్ తిన్నాడో ఎవడికి తెలుసురా అనుకుంటూ మాట్లాడాడు. నేను అంటున్నాను, వాళ్ళ మాటలను కన్ఫర్మ్ చేస్తూ ఈరోజు మందు వీడియోలు బయటకు వస్తా ఉన్నాయి. ఎట్లా సాధ్యం అంటున్నాను నేను. మీకేమన్నా చెప్పాడా? ఆయన మీరు ఎప్పుడైనా బార్లో కూర్చొని కలిసి మందు తాగారా? ఆయనకి ఎప్పుడైనా మీరు మందు సీసాలు సరఫరా చేశారా? ఆయన మందు తాగుతాడా ఆయన భార్యకే తెలియదు, మీకెలా తెలుసు? అంటే నాకు ఒక చిన్న అనుమానం ఉంది. చెప్పండి ఇక్కడ ఏం అనుమానం ఉందంటే, నేను మొన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు ఒక అనాలిసిస్ చేశాను. అనాలిసిస్ చేసే తరుణంలో ఒక పాస్టర్, అంటే పాస్టర్ పేరు ఇప్పుడు మీడియా ముఖంగా నేను బయట పెట్టాను, కావాలంటే మీకు తర్వాత కూడా చెప్తాను, ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, వినండి. వాళ్ళని ఫోన్ లైన్లోకి నేను తీసుకున్నాను. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నేను క్లియర్గా అడిగాను వాళ్ళని, ప్రవీణ్ గారికి మందు తాగే అలవాటు ఉందా? ఎందుకంటే చాలా ప్రసంగాల్లో కూడా ప్రస్తావించారు, మందు అనేది తాగకూడదు, ఒక క్రిస్టియన్ అనేది ఉంది, డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలకు అలవాటు పడకూడదు అని చెప్పేసి తను చెప్పడం కూడా జరిగింది. అలాంటిది మరి ప్రవీణ్ గారికి మందు అలవాటు ఉందా? ఎందుకంటే మందు తాగే తూలుతూ బండి నడుపుతున్నాడు అని చెప్పేసి ఫుటేజ్ బయటకు వస్తుందండి అని చెప్పేసి అడిగాను. అడిగితే తను ఒక మాట చెప్పారు, కొన్ని చెప్పారు నాకు ఆధారాలు కూడా. తను కూడా ఏమన్నాడంటే, అనుమానం ఇది ఖచ్చితంగా హత్య జరిగి ఉంటుందని అంటున్నాము, కానీ ప్రవీణ్ గారు ఎప్పుడైనా కానీ సువార్త ప్రకటించేంతసేపు మందు జోలికి వెళ్ళాడు. తర్వాత మాత్రము సాయంత్రం అంటే నైట్ పూట ఎవరైనా కానీ తీసుకొని వాళ్ళు లేరమ్మా, అప్పుడు కాస్తో కూస్తో తీసుకుంటాడే తప్ప అంతకు మించి తీసుకోడు, అంత అంటే సువార్త ప్రకటించిందాక తను తీసుకోడు అని చెప్పాడు. ఇది నేను స్వయాన మీకు పంపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇన్ని అనుమానాలు వస్తున్నాయి కదా సార్, ఒక మీడియా వాళ్ళు ఆ ఆధారాలు ఎందుకు బయట పెడుతున్నారంటే, తనకు అలవాటు ఉంది మందు అనేది బయటకు వస్తుంది. మీరన్నదే కొంచెం సేపు మీరు చెప్పింది అతను వెలిబుచ్చినటువంటి అనుమానమే నిజం అనుకుందాం. ఇంకొకటి తను కూడా కొన్ని చెప్పాడు, అంటే ఇక్కడ షూ మార్ట్ ఉంది, వదిలేసేయండి మేడం, షూ మార్ట్ దుబ్బ వదిలేసేయండి. కొంచెం సెన్స్ ఉపయోగిద్దాం, 6 సెన్స్ కాదు కామన్ సెన్స్ వాడదాం. నేనున్నా మేడం, నేనున్నా, నన్ను ప్రేమించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఉన్నారు. రహస్యంగా మందు తాగే అలవాటు ఉందనుకోండి నాకు కొంచెం సేపు అనుకోండి, మన నా భార్యకి బిడ్డలకి తెలియకుండా నేను మందు తాగుతున్నా అనుకోండి. సొసైటీలో బాగా ఆస్తిపరుణ్ణి, నాకు కంపెనీలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా నాకు అభిమానులు ఉన్నారు అనుకోండి. కొంచెం సేపు నాకు అంత సీన్ లేదు, జనాలు నన్ను ప్రేమిస్తున్నారు. అట్లాంటప్పుడు రోడ్డు మీద వెళుతూ వెళుతూ నాకు మందు తాగాలనిపించింది, డిప్రెషన్ తట్టుకోలేకపోయా. వెంటనే 1,00,000 రూపాయలైనా నాకు వెంట్రుకతో సమానం అన్నోండి ఏం చేస్తానమ్మా, ఏదైనా ఒక హోటల్ బుక్ చేసుకుంటాను. హోటల్లోనికి వెళ్ళి వెయిటర్కి 1000-2000 ఇచ్చి నాకు కావాల్సిన మందు తెప్పించుకుంటాను. ప్రశాంతంగా సైలెంట్గా కాలు మీద కాలేసుకొని తాగి మత్తు దిగేదా కాడ పడుకొని అఫీషియల్గా వెళ్ళిపోతాను. రోడ్డు పక్కన లిక్కర్ షాప్ దగ్గరికి వెళ్తానా, కనపడ్డ లిక్కర్ షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని పోతా ఉన్నానా? ఆయన ఏమన్నా గుడ్లు వేసుకున్నాడా మేడం? ఆయన మీరు చెప్పింది కరెక్టే. నేను ప్రవీణ్ కుమార్ గారు దేవుడు అని నేను అనట్లా, కానీ అతని స్థాయిని గుర్తించండి దయచేసి. అది ఎట్లా పాసిబుల్ అంటున్నాను నేను. అందుకే మరి కొంతమంది క్రిస్టియన్సే చెప్తూ ఉన్నారు కదా సార్, తనకు అలవాటు ఉంది అంటే ఎక్కడ అనుమానం వచ్చిందంటే, తను జర్నీ చేస్తున్నారు కదా, అలసిపోయి ఏమన్నా మందు తీసుకొని ఉంటారు అనే అనుమానం వీళ్ళు చెప్పే ఆధారాల వల్లే వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఎవరైతే చెప్పారో ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి వాళ్ళని అదే మాట. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా నేరుగా కూడా అక్కడికి వెళ్ళాడంట, ఏది తన మరణం జరిగిన ప్లేస్. నేను ఒక విషయం చెప్తున్నానమ్మా, అంట అన్నది అనుకుని వచ్చాడు అన్నదానికి చాలా దూరం ఉంటుందమ్మా. 3 రోజులు అక్కడే ఉన్నాను, ఇది కన్ఫర్మ్ స్టేట్మెంట్. ఇది అక్కడే ఉన్నాడంట అంటే అనుమానం అది. ఎందుకంటే నన్ను ఒక మాట చెప్పనండి, లైవ్ గా కూర్చోలేదు కాబట్టి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.